హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు మనం టేస్టీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీ మసాలా పూరీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఎప్పుడూ చేసేలా కాకుండా ఈసారి పూరీలను ఇలా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఇలా పూరీలను ప్రిపేర్ చేసి పెట్టారంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇంకా వీటిని ఏ సైడ్ డిష్ లేకుండా డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చండి. పిల్లలకి లంచ్ బాక్సుల్లోకి పెట్టివ్వడానికి కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఈ మసాలా పూరీకి సైడ్ డిష్ కూడా అవసరం లేకుండా తీసుకోవచ్చు కాబట్టి జర్నీల్లో తీసుకెళ్తే తినడానికి ఈజీగా కన్వీనియంట్గా ఉంటుంది. ఈ మసాలా పూరీని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక బౌల్లోకి గోధుమ పిండిని కానీ లేదంటే పూరీ పిండిని కానీ తీసుకోవాలి. ఇందులోకి అరకప్పు శనగపిండిని వేసుకోవాలి. శనగపిండిని వేశాక రుచికి సరిపడా సాల్టు, ధనియాల పొడి, రెడ్ చిల్లీ ఫ్లేక్సు. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేనట్టయితే ఎండుమిరపకాయలని మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టి వేసుకోవచ్చండి. అలాగే పావు టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక స్పూన్ నూనె, గుప్పెడు కొత్తిమీర తరుగు వేసి అన్ని పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి. పిండిలో వేసిన ఆయిల్ ఒకే దగ్గర ముద్దలా లేకుండా పిండి మొత్తానికి పట్టేలా ఇలా కొంచెం రబ్ చేస్తున్నట్టుగా కలుపుకోవాలి. ఒక టీ స్పూన్ వామని కానీ లేదా జీలకర్రని కానీ ఇలా నలుపుకొని వేసుకోవాలి. పిండిని ఒకసారి ఇలా కలుపుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ను యాడ్ చేస్తూ మరీ మెత్తగా కానీ మరీ గట్టిగా కానీ లేకుండా పిండిని కలుపుకోవాలి. పిండిని ఇలా కలిపాక పిండి పైన మూత పెట్టి 10-15 నిమిషాలు పిండిని నాననివ్వాలి. 15 మినిట్స్ తర్వాత మూత తీసి పిండిని మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకొని కావలసిన సైజులో పిండిని తీసుకొని ఇలా రౌండ్గా బాల్లా ఉల్లల్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇలా చిన్న చిన్నగా పిండి ముద్దల్ని తీసుకొని ఉల్లెల్లా ప్రిపేర్ చేసుకొని అయినా పూరీలను ప్రిపేర్ చేయొచ్చండి. లేదంటే పెద్దగా చపాతీలా చేసి ఏదైనా బాక్స్ మూతతో ప్రెస్ చేసైనా చిన్న చిన్నగా పూరీలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు చపాతీ పీటను తీసుకొని దానిపైన కొద్దిగా ఆయిల్ను అప్లై చేసి పూరీని ప్రిపేర్ చేసుకోవాలండి. పూరీలను ప్రిపేర్ చేయడానికి పొడిపిండికి బదులుగా ఇలా ఆయిల్ వేసుకొని ప్రిపేర్ చేసుకున్నట్టయితే మనం డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు పిండి ఉండదు కాబట్టి ఆయిల్ పాడవకుండా ఉంటుంది. పూరీలను ప్రిపేర్ చేస్తున్నప్పుడే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ బాగా వేడెక్కాక పూరీని వేసి ఇలా కొంచెం స్పూన్తో ప్రెస్ చేస్తున్నట్టుగా అంటే పూరీ చక్కగా పొంగుతుందండి. స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేస్తూ పూరీని రెండు వైపులా తిప్పి ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. పూరీలను ప్రిపేర్ చేస్తున్నప్పుడు మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా కొంచెం మందంగా ఒత్తుకుంటే పూరీలు ఇలా చక్కగా పొంగుతాయండి. అలాగే మనం ఫ్రై చేస్తున్నప్పుడు ఆయిల్ వేడిని బట్టి కూడా పూరీలు పొంగుతాయండి. ఆయిల్ వేడెక్కే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని పూరీలను వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలాగే అన్ని పూరీలను ప్రిపేర్ చేసుకొని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఫ్లఫీ మసాలా పూరీ రెడీ అండి. పూరీ పిండిలో ఉప్పు ఇంకా చిల్లీ ఫ్లేక్స్ కరెక్ట్గా సరిపోయేలా వేసుకుంటే వీటిని ఏ సైడ్ డిష్ లేకుండా ఇలాగే తిన్నా సూపర్ టేస్టీగా ఉంటాయి. లేదంటే వీటికి సైడ్ డిష్గా మీకు నచ్చే ఏ పూరీ కర్రీనైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి. నాన్ వెజ్ కర్రీస్తో కానీ లేదంటే ఆలూ గ్రేవీ కర్రీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే వీటికి ఏ సైడ్ డిష్ లేకుండా ఇలాగే సర్వ్ చేశానండి. ఈసారి పూరీలను ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు ఇలా మసాలా పూరీని ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ని ప్రెస్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.